ఐఎమ్ డాక్టర్ డాక్టర్ సైకియాట్రిస్ట్. ఒరే, నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారు. అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను. వచ్చే అవును, మధ్యలో నిన్ను ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా, వెరీ గుడ్. ఒరే, కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమాన్, ఫాలో మీ. ఈ కొట్టోడు అంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెట్టే దగ్గరికి వెళ్తే మొత్తం పెట్టయిపోతాయి. వీళ్ళకైనా పని. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ వేసేస్తున్నారు? ఆ పుట్టోడు వల్ల. పుట్టోడంటే కొంపతీసి మన రాజుగారే ఏంటి? వాడే కూతుర్ని లేకపోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేకపోతానని వాగాడు. అందుకే తాగాను. ఏదో ఒక రోజు వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజు కలిసి చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారండి. బయట తిరుగుతాడు. అదిగో చూడండి, ఇంకోటి కత్తి, అందుకోండి బాడీ వేసేది. ఇంకెవరా? ప్రభాకర్, ఈ రాత్రికి పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి రావుకి ఆడి శవాన్ని బొమ్మకేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు ఇక డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమలో ఉండు, నేను ఏదో రూమ్ లో తప్పుకుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందులో కిడ్నాప్ చేయబోతున్నాం. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. జిందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లో జిందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీగడి కారులో వెయిట్ చేస్తాడు, నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నా మాయ. తమ్ముడు, ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాం. అడ్డొస్తే కార్తీక్ అన్ని వేసేస్తా. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియంట్రా, చెత్త నాయాడారా. నాయనా, నాయనా, నాయన తెలుగుకుంటున్నాడు ఇంత. అమ్మో, అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? నాయన లేడేంటి? మరి చనిపోయి కొట్టిండు. ఏదో జరుగుతుంది. ముందు ఇది రూమ్ తీసుకెళ్ళిపోతాం. కోమలో ఉన్న కూడా బరువు తగ్గలేదు. తప్పించుకున్నాడు పుట్టిరాజు గారు. బొమ్మే ఇంట్లో ఎక్కడ?